హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కందదుంపలో ఉన్న ఉపయోగాల్ని తెలుసుకుంటూ అలానే కందదుంపతో పులుసుని పెట్టేద్దాం రండి. ఈ కందదుంపలో చాలా క్యాలరీస్ ఉన్నాయండి. తర్వాత పీచు పదార్థాలు ఎక్కువ స్థాయిలో ఉన్నాయండి. అలానే బంగాళదుంపతో పోలిస్తే కనుక ఇందులోని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అంటే రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఈ కందదుంప సహాయపడుతుందండి. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ దుంపను హ్యాపీగా తీసుకోవచ్చండి. ఈ కందదుంపను మనం నిత్యం తీసుకుంటే గనక మన జీర్ణక్రియ చాలా సులభంగా ఉంటుందండి. ప్రత్యేకంగా మహిళలకు హార్మోన్ సమతులనం కోసం సహజమైన పదార్థాలు ఈ దుంపలో ఉండడం వల్ల మహిళల ఆరోగ్యానికి మంచిదని చెప్పచ్చండి. అలాగే ఈ దుంపలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది ఇమీడియట్ గా మనకి శక్తి అనేది త్వరగా వస్తుందండి. ముఖ్యంగా పండగ రోజుల్లోనే ఈ దుంప వాడుక ఎక్కువగా ఉంటుందండి. అంటే చూడండి, కార్తీక మాసంలో మనకి చాలా మంది ఉపవాసాలు, ఒంటిపూట భోజనాలు చేస్తూ ఉంటారు కదా! అలాంటి టైంలో మనకి కంద బచ్చలి కూర వండడం, లేదంటే కందతో పులుసులు చేయడం అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఎందువల్లంటే ఉపవాసం చేసేటప్పుడు ఎనర్జీ అనేది మనం లాస్ అవుతాం కదా! అలాంటి టైంలో ఈ దుంపను గనక తీసుకుంటే మనకి కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల మనకి మంచి శక్తిని ఇమ్మీడియట్‌గా వస్తుంది. చాలా మంది కందదుంప వినగానే కాస్త భయపడతారండి. ఎందుకంటే కందలో ఉన్న గుణం ఏంటంటే దురద గుణం ఉంటుందండి. దానివల్ల తొక్క తీయడానికి గానీ, ఇలా ముక్కలు కట్ చేయడానికి గానీ కాస్త భయమేస్తుంది. మరి అలాంటి భయాలవి ఉంటే గనక అవన్నీ పక్కన పెట్టేయండి. ఈ టిప్‌ని ఫాలో అయిపోండి. ముందుగా కందని మట్టిపోయేంత వరకు శుభ్రంగా వాష్ చేసేయండి. ఆ తర్వాత మనం కందని ఎప్పుడైతే కంద మీద ఉన్న తొక్కని తీయాలనుకుంటున్నామో ముందుగానే మన చేతులకనేది కాస్త ఆయిల్ అప్లై చేసుకోండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకొని కంద మీద ఉన్న తొక్కని తీసేసి ఆ తర్వాత ఇలా ముక్కలు కట్ చేసుకోండి. ఇలా చేస్తే మీకు ఏ ప్రాబ్లం ఉండదండి. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఇంకా కట్ చేయడానికి భయపడుతున్నారనుకుంటే చేతికి గ్లౌజులు వేసేసుకొని చక్కగా ఈజీగా కట్ చేసుకోండి. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. కందతో చేసిన ఏ వంటకం తిన్నా మనకి నాలుక అనేది కూడా మనకి తినేటప్పుడు కూడా దురద ఉంటుందండి. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మీరు కంద పులుసు పెడుతున్నాం కదా! అందులో చింతపండు వేస్తాం పర్వాలేదు. అలా పులుసు కాకుండా వేరే కూరలు కనుక మీరు చేస్తే కనుక కాస్త ఉడికించేటప్పుడు మీరు అందులో చిన్న చింతపండు, అలానే ఉప్పు, పసుపు వేసి ఉడికిస్తే ఆ దురద గుణం అనేది పోతుందండి. మరైతే ఇప్పుడు ఈ పులుసు కోసం మనం చక్కగా ఇలా ముక్కలు కట్ చేసుకున్నాం కదా! అందులో కాస్త వాటర్‌ని వేసి పసుపు, ఉప్పు వేసి ఒక 8-10 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. కంద ముక్కలు ఉడుకుతుంటుండగానే మనం చింతపండులో వాటర్ వేసి పక్కన పెట్టుకుందాం. కందదుంప మనకి త్వరగానే ఉడికిపోతుందండి. అందువల్ల కాస్త మీరు పెద్ద ముక్కలే కోసుకుంటే మంచిది. పులుసు పెట్టేటప్పటికి అవి మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. 8-10 నిమిషాల్లో మనకు ఉడికిపోతుంది. జస్ట్ ఇలా చాక్‌తో చెక్ చేసుకోండి సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి పాత్రలో మనం ఈ పులుసుని పెట్టుకుందామండి. ఆ తర్వాత కాస్త ఆయిల్‌ని వేసి ఫస్ట్ మెంతుల్ని ఫ్రై చేయండి. మెంతులనేవి మనకి పులుసుకి కమ్మదనాన్ని ఇస్తాయండి. కాస్త మెంతులు ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మనం వెల్లుల్లిపాయల్ని ఇలా చితగ్గొట్టుకొని వెల్లుల్లిపాయలను వేద్దామండి. వెల్లుల్లిపాయలు కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి పులుసుకి. వెల్లుల్లి కాస్త ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని వేసుకుందాం. ఇలా ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, ఒక పెద్ద ఉల్లిపాయలు ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఉల్లిపాయ అలానే పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకున్నాం. అవి కూడా వేసేసి ఫ్రై చేసేయండి. కాస్త ఈ ఉల్లిపాయల్లో కొంచెం ఉప్పేసుకుంటే కనుక త్వరగా ఫ్రై అవుతుంది. ఆ తర్వాత కరివేపాకు రెబ్బలు వేస్తున్నానండి. ఇలా ఉల్లిపాయ అనేది కాస్త గోల్డెన్ కలర్‌లో వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న ఈ కంద దుంపలున్నాయి కదా! అవి ఈ ఉల్లిపాయల్లో వేసి చక్కగా మొత్తం ఉల్లిపాయ, ఈ దుంప అంతా కలిసేట్టుగా కలిపేసుకోండి. ఈ కందదుంప గనక కాస్త ఎక్కువగా ఉడికితే మనకి మెత్తగా అయిపోతుందండి. అలానే వీటిల్ని కూడా కొంచెం పెద్ద ముక్కలు కోసుకుంటేనే మనకి మంచిగా పులుసు అనేది అవుట్‌పుట్ చాలా బావుంటుంది. ఇలా మొత్తం అంతా కలిసిన తర్వాత కాసేపు మూత పెడదాం. ఒక్క 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ పోపు అనేది ఈ దుంపకు పట్టేస్తుందండి. ఆ తర్వాత ఇందులో మనం కారం వేసుకొని ఫ్రై చేసుకుందాం. మీరు కారం తినేని దాన్ని బట్టి మీరు కారం వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకున్నానండి. ఆ తర్వాత రుచికి తగ్గట్టు కాస్త ఉప్పుని వేసుకోండి.
ఇలా కారం అనేది ఫ్రై చేసుకునేటప్పుడు మనకి మూత అనేది పెట్టకండి. కారం వేసి ఫ్రై చేస్తున్నప్పుడు మూత పెడితే గనక పులుసు అనేది కారం స్మెల్ వస్తుందండి. ఇలా దగ్గరగా ఫ్రై చేసుకున్న తర్వాత కారం అనేది మాడకుండా ఇలా గరిటెతో కలుపుకుంటూ కాస్త కల్లుప్పుని వేస్తున్నానండి. ఆల్రెడీ మనం దుంపల్లో ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాం కదా, చూసి వేసుకోండి. ఇలా దగ్గరగా ఫ్రై అవుతుంది. ఆయిల్ అనేది కాస్త బయటకు వచ్చిన తర్వాత మనం వాటర్ని వేయండి. ఫస్ట్ వాటర్ని వేస్తే మనకి ఆనియన్స్, ఈ దుంపలు అనేది మనకి జిగుమానం అనేది వస్తుందండి. అలా జిగుమానం వచ్చేంత వరకు కాస్త ఉడకనివ్వండి. ఇలా ఉడుకుతుంటుండగానే కొంచెం కొత్తిమీరని జల్లుకోండి. జల్లుకున్న తర్వాత మూతను పెట్టేద్దామండి. ఒక 5 నిమిషాలు మనకి ఇలా మగ్గిన తర్వాత చింతపండు రసాన్ని వేసుకుంటామండి. ఫస్ట్ మనకి కారం వేగిన తర్వాత నీళ్ళను వేసి చింతపండు రసాన్ని వేస్తే పులుసు అనేది కమ్మగా టేస్ట్గా వస్తుందండి. ఇలా ఒక్కసారి దుంపను చెక్ చేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత మనం రసం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసేసుకుందాం. మీరు ఈ పులుసులో ఎంత క్వాంటిటీ పులుపు కావాలో ఆ క్వాంటిటీని బట్టి పులుపుని వేసుకొని మీరు మూత పెట్టేసుకొని ఉడికించేసుకోండి. పులుపు వేసిన తర్వాత కాస్త కొత్తిమీరని కూడా వేసేసి సరిపడా మధ్యలో కాస్త పచ్చిమిరపకాయలు వేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి పులుసు మరిగేటప్పుడు. అలానే కొత్తిమీరని కూడా వేయండి. ఒక్క పావు గంట సేపు మనకి ఇది మగ్గిపోతే మనకి పులుసు అనేది రెడీ అయిపోతుంది. చాలా మంది ఇలా పులుసు మరిగేటప్పుడు కొంచెం బెల్లాన్ని కూడా వేస్తారండి. బెల్లం వేస్తే కనుక ఈ పులుసు ఇంకా టేస్ట్గా ఉంటుందండి. చాలా మంది బెల్లం వేసుకొని కూడా తింటారు. మా ఇంట్లో బెల్లం వేసుకుంటే ఇష్టపడరు, తీయగా ఉంటే నచ్చదు. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఎంతో కమ్మగా ఉండే కంద పులుసు రెడీ అయిపోయింది. ఈ కంద పులుసుని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి. మరి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఆ రెసిపీ అనేది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలుపుతారని ఆశిస్తున్నాను. అలాగే నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.